ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడాను క్రీస్తు వారి నామములు ప్రత్యేకమైన శుభాతి వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే సాతాను యొక్క తంత్రములు, వాటిని జయించుట ఎలాగూ. సాతాను యొక్క తంత్రములు, వాటిని జయించటము ఎలాగో అనేటువంటిది మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు భాగాలుగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మొదటి భాగాన్ని నేను మాట్లాడుతున్నాను, రెండవ భాగాన్ని నా వెనుక మాట్లాడేటువంటి దేవుని యొక్క దాసులు మాట్లాడతారు. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు సాతానుడు మహాజ్ఞానవంతుడు, సాతానుడు బలవంతుడు, సాతానుడు బలవంతుడు, సాతానుడు విసుగులేనివాడు, సాతానుడు విసుగులేనివాడు, సాతానుడు సిగ్గులేనివాడు, సాతానుడు సిగ్గులేనివాడు. సాతాను గురించి మనం ఇలాగున దేవుని గ్రంథం నుండి తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఇలాంటి బలవంతుడు, సిగ్గులేనివాడు, జ్ఞానవంతుడైనటువంటి సాతానుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడాను దేవుని వశము కాకుండా తన వశమే కావాలని ఎప్పుడు విరామం లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. పనిచేటులో కూడాను జ్ఞానవంతంగా పనిచేస్తున్నాడు, పనిచేటులో కూడాను సిగ్గు లేకుండా పనిచేస్తున్నాడు. అంటే సహజంగా మనల్ని ఎవరైనా చీ అన్నారనుకోండి, రెండోసారి అటు సైడు చూడడం కూడా చూడం, కన్నెత్తి కూడా చూడం. కానీ సాతానుడు అలా కాదు, మళ్ళీ వస్తాడు. యేసుప్రభువు మాట్లాడుతూ సాతాను గురించి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అపవిత్ర ఆత్మ ఒక ఇంటిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది అలా తిరుగుతూ 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 విడిచి వచ్చిన ఇంటిని జ్ఞాపకం చేసుకుంటుందట. నేను ఒకప్పుడు విడిచి వచ్చినటువంటి ఇల్లు ఎలా ఉంది అని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి ఆ ఇంటి పరిస్థితులన్నిటినీ గమనించి, ఒకవేళ ఆ ఇంటిలో సాతానుకు అవకాశం ఉంటే ఈసారి ఒంటరిగా రాదట. ఎలా వచ్చింది? తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకుని వచ్చి అక్కడ కాపురం పెట్టిద్దట. ఒకసారి చీ అని ఎలాగొట్టారుగా, సిగ్గులేదా? తనకు సిగ్గు అనేది లేదు. లేకపోగా ఇక్కడ తన జ్ఞానం ఏంటి? ఇంతకుముందు నేను ఒంటరిగా వస్తే నన్ను వెలగొట్టారు, ఇప్పుడు నాకంటే చెడ్డవైనటువంటివి ఇంకా 7 తీసుకొచ్చి అక్కడ కాపురం పెడితే ఇంకెవరు నన్ను వెళ్ళగొట్టలేరు. జ్ఞానమేనది? జ్ఞానమేనా? ఒంటరికి వెళ్తే కొట్టారు, ఈసారి స్నేహితులు 2-3 తీసుకుని వచ్చాం, అది జ్ఞానమేనా? అలాగే సాతాను కూడాను జ్ఞానవంతంగా పనిచేస్తాడు, సిగ్గు లేకుండా పనిచేస్తాడు, విరామం లేకుండా పనిచేస్తాడు, అలాగున బలవంతంగా పనిచేస్తాడు. తన పని ఎవరి మీద చేస్తాడు? తను చేసే పని ఎవరి మీద? ఎవరి మీద అండి? మనుషుల మీదే. సాతాను యొక్క టార్గెట్ మొత్తం మనుషులే.
ఎందుకని? మనుషులు దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఆ స్వరూపాన్ని, ఆ పోలికను చెడగొట్టాలి. అలాగున సాతానుడు ఎప్పుడు కూడాను పని చేస్తూనే ఉన్నాడు. కాబట్టి సాతానుడు తను పని చేయడానికి ఏం చేశాడంటే, తను డైరెక్ట్గా రాడు. తాను డైరెక్ట్గా రాకుండా తన యొక్క తంత్రాలను భూమి మీద వెదజల్లేశాడు. తంత్రములు అంటే టక్కు టమారా అంటమే, అలాంటి కొన్ని లక్షణాలను సమాజం మీద వెదజల్లేశాడు. అందుకని పౌలు గారు మాట్లాడుతూ ఎఫెసీలో ఉన్న వారితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. 6వ అధ్యాయము 11వ వచనము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. చాలండి. సాతానుడు ఏం కలిగి ఉన్నాడంటే తంత్రములు కలిగి ఉన్నాడు. ఎలాగండి? తంత్రములు. తన పని తాను డైరెక్ట్గా చేయకుండా ఈ తంత్రాల చేత పని జరిగించుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు, మనం చేపలు పట్టాలనుకున్నాం, కాలువలో చేపలు ఉన్నాయి, వాటిని పట్టాలనుకున్నాం. కాలువలో దిగుతామా? కాలువలో దిగి పడతామా? మరి ఎలా పడతాం? గాలం వేస్తాం. గాలం వేసేటప్పుడు దానికి కొంచెం ఆహారం పెడతాం. ఆహారము పెట్టి మన ఒడ్డు నుండి దాన్ని నీటిలో వేసి అది లాగుతూ ఉన్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు మెల్లగా గుచ్చి పైకి లాగుతాం. ఇదొక తంత్రం. మరొక తంత్రం ఏంటి? చేపలు పట్టడానికి మరొక తంత్రం ఏంటి? వల విసురుతాం. వల విసిరి అది నిదానంగా క్రిందకి దిగి అలాగున నేల ఆనుకున్న తర్వాత మెల్లగా పైకి లాగుతాం. చేపలు పట్టడానికి ఇంకో తంత్రం ఉంది. అదేంటి? మామూలు పెడతా ఉంటాం కదా. ఇలాగున్న చేపలు పట్టడానికి మానవుడు ఉపయోగించినటువంటి తంత్రాలు 2-3 రకాలుగా ఉన్నాయి మనకు తెలిసినంతవరకు. ఇంకా మనకు తెలియకుండా ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు. ఇలాగున సాతానుడు కూడా ఏం చేస్తాడంటే, నీటిలో ఉన్నటువంటి చేపను ఒడ్డుకు లాగటానికి మనం ఎలా తంత్రాలు ఉపయోగించామో, దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనలను తన వశం చేసుకోవటానికి సాతానుడు కూడా కొన్ని తంత్రాలను ఉపయోగించాడు. ఏం ఉపయోగించాడు? తంత్రాలను ఉపయోగించాడు. ఆ తంత్రాలు ఏమిటి అనేది మనకు అర్థమైతే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది. మన ఎదుటి వారు ఏ స్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. రెండవది, మనం వాటిని జయించడం ఎలాగో కూడా అర్థమవుతుంది. ఏం తెలిసినప్పుడు? సాతాను తంత్రాలు ఏంటో మనకు తెలిసినప్పుడు వాటిని జయించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడాను ఒక వ్యక్తి మరొక వ్యక్తిని జయించాలి అంటే ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి బలం ఎంతో తెలుసుకోవాలి, బలహీనత ఎంతో కూడా తెలుసుకోవాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఎదుటి దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేగులు వారిని పంపి ఆ దేశం యొక్క సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆ దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఆ ప్రజలు ఎంత బలవంతులు, ఆ ప్రాంతంలో ఏం పండుతాయి, ఆ ప్రాంతంలో ప్రాముఖ్యమైన విషయాలు ఏమున్నాయి,
అవన్నీ తెలుసుకున్న తర్వాత యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అలాగే మనం కూడాను సాతానును జయించాలి అంటే సాతాను యొక్క తంత్రాలు ఏంటో మనకు అర్థమై ఉండాలి. అప్పుడు మాత్రమే జయిస్తాం, లేకుంటే జయించలేం. దాని గురించి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రార్థనకు వచ్చే వారిలో సాతాను ఉపయోగించే తంత్రం ఏంటి అంటే నిద్రమత్తు. ఏమత్తు? నిద్రమత్తు. దేవుని వాక్యాన్ని విననీయకుండా, ఆ వ్యక్తికి జీవితము బాగుపడకుండా నిద్రను కలుగజేస్తూ ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. చాలండి. ఇవి లేకపోతే పగటి సంబంధులు అన్నాడు. ఏమి లేకపోతే? అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసము, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము అనేటువంటి ఈ 6 లక్షణాలు. ఎన్ని లక్షణాలండి? 6 లక్షణాలు లేకపోతే పగటి ఎందున్నట్టు. మరి ఒకవేళ వీటిలో ఏదైనా ఒకటి ఉంటే, ఈ 6 లక్షణాలు లేకపోతే పగటి సంబంధులు, మరి వీటిలో ఏదైనా ఒకటి ఉంటే చీకటి సంబంధులు. కాబట్టి వీటిలో మనం ఏం చూస్తున్నామంటే అల్లరితో కూడినటువంటి ఆటలు పాటలు, సినిమాలు కానీ, సీరియళ్ళు కానీ, డ్రామాలు కానీ, నాటికలు కానీ, ఇవన్నీ కూడాను అల్లరితో కూడినటువంటివి. వాటిని చూసేవారందరూ కూడాను ఎవరి తంత్రంలో ఉన్నట్లు అంటే సాతాను తంత్రంలో పడిపోయినట్లే. రెండవది మత్తైనను అన్నాడు. మత్తు అనేటువంటిది మనం చూసినప్పుడు నిద్రమత్తు, కామమనే మత్తు, ధనమనే మత్తు, తిండి మత్తు, ఇలాగున మత్తులు అనేక రకాలు ఉన్నాయి. మత్తులు అనేటువంటివి అనేక రకాలు ఉన్నాయి. ఏ మత్తులో ఉన్నా సరే సాతాను యొక్క తంత్రంలో బంధించబడి ఉన్నావు అన్న సంగతి గ్రహించాలి. ఏ మత్తులో ఉన్నా సరే. ఏ మత్తు అంటే నిద్రమత్తులో ఉన్నావా? సాతాను నిన్ను బంధించాడు. ధనమనే మత్తులో ఉన్నావా? సాతానుడు నిన్ను బంధించాడు. కామమనే మత్తులో ఉన్నావా? సాతాను బంధకులో ఉన్నావు. ధనమనే మత్తులో ఉన్నావా? తిండి అనే మత్తులో ఉన్నావా? ఏ మత్తులో ఉన్నా సరే ఆ వ్యక్తి సాతాను యొక్క బంధకములో ఉన్నట్లే. చేపను పట్టడానికి మనం ఎర పెడతాం కదా, అంటే ఆహారం పెడతాం కదా. ఏం పెడతాం? కొందరు ఎర్రలు పెడతారు, కొందరు నత్తలు పెడతారు, కొంతమంది చేప పిల్లలు పెడతారు, మరికొంతమంది రొయ్యలు పెడతారు, మరికొంతమంది కప్పను పెడతారు. చేపలు పట్టేవారు అనేక రకాలుగా ఉపయోగిస్తారండి. ఇడ్లీ పెడతారు, శనగపిండి బెల్లం కలిపి పెడతారు, అరటికాయ పెడతారు. చేపలు పట్టేటువంటి జాలర్లు మనం చూసినప్పుడు ఒకే రకమైన ఆహారాన్ని పెట్టడం లేదు. ఎన్ని రకాలైన ఆహారాలు పెట్టినా దానికి ఉద్దేశం ఏంటి? చేపలు పట్టేవాని ఉద్దేశం ఏంటి? చేప పట్టుకోవటమే. తాను ఎన్ని రకాలైన ఆహారాలు పెట్టినప్పటికి కూడా తన ఉద్దేశం మాత్రము ఒక్కటే. ఏమిటి? చేపను పట్టాలి అంతే. అలాగే సాతానుడు కూడాను
కొంతమందిలో నిద్రమత్తు కలిగేసి నిద్రమత్తు చేత తన వశం చేసుకున్నాడు. కొంతమందిలో ధనమనే మత్తు పెట్టేసి దానితో తన వశం చేసుకున్నాడు. ఇంకొందరిని తిండి మత్తు, తిండి మీద ప్రేమ కలిగించి దాని చేత తన వశం చేసుకున్నాడు. తిండి మీద ఆశ ఉండడం కూడా తప్పేనా అనుకోకండి. ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయింది దేని వలన? తిండి వలనే. ఇలాగున సాతానుడు అనేక రకాలైన తంత్రాలను మనుషుల్లో కలుగజేసి ప్రతి ఒక్కరిని, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క తంత్రము చేత తన వశం చేసుకుంటున్నాడు. అందరూ ఒకేదానికి పడిపోరు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. ఎవరికి ఇష్టమో వారు దాని చేత బంధించబడుతూ ఉన్నారు. అలాగున సాతానుడు ఇక్కడ ఏం చేశాడంటే 6 రకాలైనటువంటి తంత్రాలను ఉపయోగించాడు. సాతానుడు ఒక్కొక్క తంత్రాన్ని ఉపయోగించి ఒక్కొక్క తంత్రము చేత ఒక్కొక్కరిని బంధించేశాడు. నాకు అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇష్టం ఉండదు. నేను సినిమాలు చూడను, సీరియల్ చూడను. కానీ తిండి అంటే ఇష్టం. ఇక్కడ పడిపోయాను నేను. ఇక్కడ దొరకలేదు కానీ అక్కడ దొరికేసాను. కొంతమందికి ఈ రెండు ఇష్టం ఉండదు. దీని చేత కొంతమంది పట్టబడతారు, యవ్వన కాలంలో ఉన్నవారు. కొంతమంది ఇక్కడ పడిపోతారు. పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అంటే వెర్రి పనులు లేదా జీవపు డంబంతో కూడినటువంటి కార్యాలు, గొప్ప అనిపించుకోవడానికి చేసేటువంటి కార్యాలు. అంటే అన్నీ చేసుకోవచ్చు, కానీ ఉద్దేశం అలా ఉండకూడదు. గొప్పవాడిని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో చేయకూడదు. కొంతమందిలో అలా ఉంటుంది. అలా ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో అషూరు అనేటువంటి రాజు సన్హెరీబు, మా తాతల నుండి మేము రాజులమే, మేము ఎవరైతే బంధిస్తున్నామో, ఎవరికి ఏ శిక్ష అయితే విధిస్తున్నామో అదే జరిగి తీరుతుంది, కానీ దాని నుండి తప్పించేవాడు కానీ ఏ దేవుడు లేడు, దేవత కూడా లేరు అని దేవుని కూడా దూషించి మాట్లాడాడు. మేము గొప్ప, మా వంశం గొప్ప అనేటువంటి అహంతో మాట్లాడాడు. అలాంటి పోకిరి పనులు, పోకిరి మాటలు మాట్లాడకూడదు. అలా కొంతమంది అక్కడ పడిపోతారు. కొంతమంది కలహములు, నోట్తో నోరెత్తే ఇంకా గెలవలేమంటారు చూసారా? కొంతమందికి అసలు తగువాద ఆడందే ఆ రోజు నిద్ర పట్టదు. అందుకని ఎవరో కదిలిచ్చి గొడవాడుతూ ఉంటారు. ఈ సందర్భంలో కొంతమంది పడిపోతారు, బంధించబడతారు. ఇలాగ మచ్చరము, అల్లరితో కొన్ని ఆటపాటలు ఉండవు, మత్తు ఉండదు, కామ విలాసం ఉండదు, పోకిరి చేష్టలు ఉండదు, కలహాలు ఉండవు. కానీ ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు, చెడు చూపులు, సైలెంట్గా ఉన్నట్టే ఉంటారు. కానీ వారి ఆలోచన అంతా కూడా చెడే, వారి చూపులన్నీ కూడా చెడు చూపులే. ఇలాగున కొంతమంది ఉంటారు. అంటే సాతానుడు ఏం చేస్తున్నాడంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఎర పెట్టకుండా అనేక రకాలైన ఎరలు పెట్టి ఒక్కొక్క ఎర చేత ఒక్కొక్కరిని బంధించుకొని తన వశం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఆ వ్యక్తి ఎవరి వశంలో ఉన్నాడు? సాతాను వశంలో ఉన్నాడు. అన్నీ చేస్తేనే తప్పు కాదండి, అన్నీ చేస్తేనే సాతాను వశంలో ఉన్నట్టు కాదండి. ఒక్కటి ఉన్నా చాలు. ఇప్పుడు పాపం అనేది అన్నీ చేస్తేనే పాపమా? దొంగతనం చేసిన పాపమే, అబద్ధం ఆడినా పాపమే. నేను దొంగతనం అస్సలు అంటుకోను అంటే అబద్ధాలు ఆడితే చాలు, పాపమే. అలాగున ఏ ఒక్క విషయంలో బంధించబడినా సరే ఆ వ్యక్తి సాతాను వశంలో ఉన్నాడు అనే సంగతి గ్రహించాలి. గలతీ 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 16 ఉన్నాయండి. ఇలా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 16 రకాలైనవి ఉన్నాయండి. ఏంటవి అన్నీ? శరీర కార్యములు అన్నాడు. ఏంటవి? శరీర కార్యములు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 16 రకాలైనటువంటి ఎరలను లేదా తంత్రాలను సాతానుడు ఎక్కడ వేశాడు? వీటన్నిటినీ ఎక్కడ వేశాడు? భూమి మీదే వేశాడు. ప్రతి ఊర్లో వేశాడు, ప్రతి బజార్లో వేశాడు. ఈ యొక్క ఆహారము చేత ఎవరైతే దేనికి ఆకర్షించబడుతున్నారో వారిని సాతాను వశం చేసుకున్నాడు. అందుకే నహూము గ్రంథాలు ఏం చదువుకుంటామంటే, సాతానుడు గాలము వేసి ఉరులు వగ్గి చేజెక్కించుకొని తన వల వలన లాభం కలిగిందని అతడు వాటికి మొక్కుబడులు చేస్తా ఉన్నాడట. కాబట్టి ఇలా మనం చూస్తున్నప్పుడు సాతాను తంత్రాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అని ఆశ్చర్యపోకండి. మన సమాజంలోనే మన యొక్క కళ్ళ ఎదురుగానే కనబడుతూ ఉంటాయి. ఇలాగనే మనం చూస్తున్నప్పుడు జారత్వం అన్నాడు, అపవిత్రం అన్నాడు, కామకత్వము అన్నాడు, అభిచారములు అన్నాడు. అభిచారములు అంటే నా మనసులో ఇలా చేయాలనిపించింది, నేను చేశా అంతే. ఉదాహరణకు అహరోను కుమారులు ఉన్నారు, నాదాబు, అబీహులు. యాజకత్వం చేస్తూ ఉన్నారు. యాజకత్వం చేస్తూ వాళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే, దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చి అక్కడ ధూపం వేశారు. దేవుడు చెప్పినటువంటి అగ్ని తెచ్చారంటే వారికి ఎవరు చెప్పారు తెమ్మని? తన హృదయంలో అలాంటి ఆలోచన పుట్టింది, ఇది చేద్దాము, ఏమైద్దంట, ఇది చేద్దాము, చేస్తే ఏమైద్దంట, దాని వలన కూడా నొప్పే కదా వచ్చేది, మంటే కదా వచ్చేది అనే ఆలోచన వారిలో పుట్టింది. దాన్ని అభిచారములు అంటే తన హృదయంలో పుట్టినటువంటి ఆలోచన చొప్పున దాన్ని కొనసాగిస్తూ జీవించటమే అభిచారము, తన ఇష్ట ప్రకారంగా జీవించటము. ఇలాగున ద్వేషములు. ద్వేషము అంటే ఒకరంటే ఇంకొకరు గిట్టదు, ఒకరంటే ఇంకొకరికి గిట్టదు. ఎందుకో, ఏదో అన్నాడనో, నాకేదో నష్టం చేశాడనో, నేను చేసే పనికి అడ్డం వచ్చాడనో, ఏదో సంథింగ్. ఆ కారణం చేత అతనంటే నాకు గిట్టదు, అతని పేరు నా దగ్గర ఎత్తబాకు అనుకుంటున్నా. నా వరకు నేనుంటా, నాకు నచ్చినట్టు నేనుంటా అనుకుంటున్నా. ఇలాంటి స్వభావం ఎవరిది? ఎవరిదండి? సాతానుది. సాతానుడు అలాంటి ఆలోచన కూడా భూమి మీద వేసాడు. అది నాకు నచ్చింది, నేను నా వల్ల పడిపోయా. ఇంకోళ్ళకేమో అన్నాడు కాబట్టి అడగాల్సిందే, దాన్ని ఉంచడానికి సర్దిబండి ఇవ్వడానికి అవకాశం లేదు. ఈరోజు అన్నాడు, వెళ్ళి అడగాల్సిందే. అది ఏమైనా సరే, ఎంత గొడవైనా సరే అడగాల్సిందే. వెళ్తాం, కలహం పెట్టుకుంటాం, మాట మాట పెరిగిద్ది, అనగుణ మాటలు అంటాం. అలా చేసింది ఎవరు? సాతానుడే. అలాంటి సందర్భాలన్నిటినీ కూడాను భూమి మీద వేసేసాడు. తాను భూమి మీద లేకపోయినప్పటికి కూడాను, మన మధ్యలో లేకపోయినప్పటికి కూడాను తన యొక్క తంత్రాలన్నీ మన మధ్యలోనే ఉంచి వెళ్ళాడు. దాని చేత మనం ఆకర్షించబడుతున్నాం. చేపను పట్టడానికి నీటిలో దిగుతున్నాం, మనం దిగటలేదు, ఒడ్డునే ఉండి లోపలికి ఆహారం పెడుతున్నాం. మనం పెట్టినటువంటి ఆహారానికి ఇష్టపడేటువంటిది వచ్చి మింగుతుంది, అప్పుడు మనం చేపట్టుకుంటున్నాం. అలాగునని సాతాను కూడా ఏం చేస్తాడంటే అనేక రకాలైనటువంటి ఆలోచన భావాలు భూమి మీద పడవేశాడు. అవి మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆకర్షింపబడుతుంది. దాని చేత సాతాను ఆ వ్యక్తిని తన వశము చేసుకుంటున్నాడు. అలాగున మనం చూస్తూ ఉన్నప్పుడు సాతానుడు ఇంకా అనేక రకాలైనటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి
ఆ, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని ఉమ్, మీకు తెలియదా? ఉమ్, మోసపోకుడి. ఉమ్, జారులైనను విగ్రహారాధకులైనను ఉమ్. వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చాలండి. వీళ్ళందరూ ఎక్కడికి వారసులు కారు? వీరు కూడా అదే పరిస్థితి. వచ్చినా మనం కింద చదివితే వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు, వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు, వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు. సాతాను యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? దేవుని రాజ్యానికి వారసులు కాకుండా చేయటమే. దేవుని రాజ్యానికి వారసులు కాకుండా చేయటమే సాతాను యొక్క ఉద్దేశము. దానికోసమే అనేక తంత్రాలు భూమి మీద వేస్తూ ఉన్నాడు. వాటిలో కొన్ని ఏంటంటే జారత్వము. ఇది చూడండి, జారత్వం అనేటువంటిది రెండిట్లో వచ్చింది. ఇక్కడ మనం ఇంకా చూస్తున్నప్పుడు విగ్రహారాధన అన్నాడు, వ్యభిచారము అన్నాడు, ఆడంగితనము గలవారు అన్నాడు, పురుష సంయోగులు అన్నాడు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునివారు. కొంతమందిని మద్యపానం నుండి విడుదల పొందనివ్వదు సాతానుడు. దేని నుండి? మద్యపానం నుండి. ఆ వ్యక్తి గట ఆ గిన్నెంక చూడగానే ప్రాణం లేసి వచ్చిద్దట. ఏ గిన్నెంక? జ్ఞాని సొలొమోను చక్కగా వివరిస్తూ ఉంటాడు. గిన్నెలో తళతళలాడగను అంటాడు. గిన్నెలో ఆ మద్యం ఎలా కనపడదట? తళతళలాడినట్టు. అది తళతళలాడదు కానీ అతనికి అనిపించింది అలాగా. దాని వైపు చూడవాకు అంటాడు. అది దాన్ని సేవించిన ఎడల కట్ల పాము కాటు వేసినట్టుగా అది కాటు వేయను అన్నాడు. ఏం చేసిద్దట? అంటే నిదానంగా ఎక్కిద్దంట. ఏంటది? మత్తు అనేటువంటిది మద్యం సేవించిన తర్వాత నిదానంగా ఎక్కిద్దట. ఎక్కిన తర్వాత ఆయన ఎక్కడో తూలి పడిపోతాడు. పడిపోయి అనుకుంటాడంట, సముద్రంలో మధ్య భాగంలో పడుకున్నా నేను అనుకుంటాడంట. ఆయన పడుకుంది ఎక్కడ? రోడ్డు ఎమ్మటి ఆడ పడుకున్నాడు. ఆ పెంటపోగో తెలియదు, సైడ్ కాలవో తెలియదు, ఎక్కడనే తెలియదు. కానీ ఆయనకి అలా అనిపించిద్దట. ఎలాగా? నడి సముద్రంలో పడుకున్నా నేను అన్నట్టు ఉండిద్దట. ఒళ్ళంతా దెబ్బలేనంట. తెల్లారు లేచిన తర్వాత చూసుకుంటే వాటి నొప్పులు బయటపడతాయి. అప్పుడు మాత్రం నొప్పి అనిపించదట. ఇలాగ కొందరి జీవితాలను సాతానుడు పాడు చేస్తున్నాడండి. సాతానుడు కొందరి జీవితాలను దాని చేత పాడు చేస్తున్నాడు. దాని వలన తన యొక్క సంపాదన పాడైపోతుంది. దాని వలన తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు. దాని వలన తన కుటుంబం స్థితిలోకి దిగజారిపోతుంది. ఎన్ని నష్టాలు జరుగుతున్నప్పటికి కూడాను గ్రహించుకునే జ్ఞానం లేకుండా చేస్తున్నాడు సాతానుడు. ఇలాగూ ఒక్కొక్కరిని ఒక్కొక్క దానిలో పడవేసి తన వశము చేసుకొని తన ఆనందపడుతూ ఉన్నాడు. ఈ జీవిత విధానాన్ని చూస్తే పిల్లరా, దేవుని ఎరగిన వారిలో ఉంది, దేవుని ఎరిగిన వారిలో కూడా ఉంది. ఈ మూడు పరిస్థితులను మనం చూస్తే దేవుని ఎరిగిన వారిలో ఉంది, దేవుని ఎరగని వారిలో కూడా ఉంది. అందులోనే ఉంది. అంటే అందరూ ఎవరి వశాన ఉన్నారు? ఎలా ఉన్నారు? మనకు తెలియకుండానే మనం కొన్నిటిని ఇష్టపడి వాటి చేత సాతానుకు దాసులమైపోయాం. ఇలాగ విశ్వాసుల్లో ఉన్నారు, సేవకుల్లో కూడా ఉన్నారు. దేవుని సేవ చేస్తున్నాము అంటూ అబద్ధాలు చెప్పేటువంటి వారు లేరండి. అబద్ధ బోధకులు మీలో ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళు? తిమోతి రాసిన మొదటి పత్రిక
తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చూస్తే అయితే కడవరి దినములలో ఆ, కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఉమ్, మోసపరచు ఆత్మలయందును ఉమ్, దయ్యముల బోధయందును లక్ష్యముంచి ఉమ్, విశ్వాస పరిశులపుదరని ఉమ్, ఆత్మచేటగా చెప్పుచున్నాడు. ఉమ్, ఆ అబద్ధికులు ఉమ్, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉమ్, వివాహమును చరించుచు ఉమ్. సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. చాలండి. కొందరు అబద్ధికులు వివాహాన్ని నిషేధిస్తూ ఉన్నారట. పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకోకుండా పవిత్రమైనటువంటి కన్యకగా, పవిత్రమైనటువంటి బ్రహ్మచారిగా దేవుని సేవ చేయాలి అని వివాహాన్ని నిషేధించేటువంటి వారు కొందరు ఉన్నారు. వీరు అబద్ధికుల, నిజమైన బోధకుల? వివాహము చేసుకోకూడదు అని చెప్పినటువంటి బోధకులు అబద్ధ బోధకుల, నిజమైన బోధకుల? పౌలు గారే మాట్లాడుతున్నాడు. మరికొందరు కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు అని చెప్తున్నారట. ఏం తినకూడదు? ఆహార పదార్థాల్లో కొన్నిటి తినకూడదు అని చెప్తున్నారట. ఎందుకు తినకూడదు? మేము ఉపవాసం పాటించాం కాబట్టి ఈ 4 రోజులు నీసు అంటుకోం. ఏమంటుకోము? నీసు అంటుకోం. మిగతాయి అంటుకుంటాం. కూరగాయలు తినొచ్చు కానీ మాంసం తినకూడదు. ఇలా కొన్నిటిని నిషేధిస్తున్నారు అన్నాడు, అన్నిటిని కాదట. కొంతమందిని గమనించినప్పుడు మేము పళ్ళతో కొరికి ఏమి తినమండి. నిజం, అది ఉపవాసం అంట. అది ఆ ఉపవాస దినాల్లో పళ్ళతో కొరికే ఏవి తినరట. మరేం తీసుకుంటారు? అన్నీ మిక్సీ చేసుకొని తాగేస్తారట. మరి అది ఎక్కడదో నాకు అర్థం కాదు కానీ చాలా ఆశ్చర్యం అనిపించింది. ఉపవాసం అంటే పళ్ళతో కొరికేయి తినకూడదు, గొంతుతో మింగేయన్నీ తీసుకోవచ్చట. ఇలాగున అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే కొన్నిటిని నిషేధిస్తున్నారు. అక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవడం మంచిది అని చెప్తూ ఉంటే, అట్లా కాదు, మా సంఘంలో అట్ట కాదు. అంటే సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే విశ్వాసులే కాదండి, బోధకులు పట్టుకుంటున్నాడు. విశ్వాసుని పట్టుకుంటే ఒక్కడే దొరికేది, బోధకుని పట్టుకుంటే సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది దొరికిపోతారు. ఇక్కడ స్విచ్ ఆఫ్ అనుకోండి, ఒక్క లైట్ ఆగిపోయింది, అక్కడ మెయిన్ ఆపితే మొత్తం ఆగిపోతాయి. అలా సాతానుడు మహా తెలివి కలవాడు. అందుకని తన తెలివిని ఉపయోగించి ఎవరిని పట్టుకుంటున్నాడయ్యా అంటే బోధకులను పట్టుకుంటున్నాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఆదాం దగ్గర ట్రై చేశాడు, కుదరలేదు, అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ ద్వారా ఆదామును మోసం చేశాడు. అలాగుననే బోధకుల దగ్గర ట్రై చేస్తాడు, కుదరకపోతే విశ్వాసుల దగ్గర ప్రయత్నిస్తాడు. ఆ విశ్వాసి ద్వారా కొంచెం సమయం ఎక్కువైనా సరే అతని ద్వారా అంతటిని గలిబిలి చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఎక్కడ ట్రై చేస్తాడు? బోధకుడి దగ్గర ట్రై చేస్తాడు. బోధకుడు కానీ లోపడకపోతే, ఏ విషయంలో దొరకకపోతే సంఘంలో ప్రవేశించి సంఘంలో విశ్వాసులను పట్టుకొని ఆ ఒక్క విశ్వాసం ద్వారా గలిబిలి చేస్తూ ఉంటాడు. సాతాను తంత్రాలు అలా ఉంటాయి. అలాగున కుటుంబంలో యజమానుడు దొరకపోతే యజమానురాలను పట్టుకుంటాడు. యజమానురాలు దొరకపోతే పిల్లలను పట్టుకుంటాడు. ఎలాగన్నా కానీ సిగ్గు లేకుండా, విసుగు లేకుండా తన తెలివితేటలను ఉపయోగించి ప్రతి ఒక్క మనిషిని కూడా తన వశము చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇలాగున మన పాత నిబంధనల కాలం చూసినప్పుడు యాజకులను పట్టేశాడు, రాజులను పట్టేశాడు, ప్రవక్తలను పట్టేశాడు, విశ్వాసులను పట్టేశాడు. అలాగున ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ ఏ విధంగా పని జరిగితే అలాగన
పట్టేసుకుంటూ తన వశం చేసేసుకుంటూ వారికి జీవితాలను వారి కుటుంబాలను పతనం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆకానుకు ధనం చూపించాడు, దొరికేశాడు. నయమానికి వెండి బంగారాలు చూపించాడు, దొరికేశాడు. తదుపరి ఏమైంది? ఆకాను కుటుంబం పాడైపోయింది, గేహాజీ కుటుంబము పాడైపోయింది. గేహాజీ కుటుంబం పాడైపోయింది, ఆకాను కుటుంబం పాడైపోయింది. ఏలి కుమారులకి స్త్రీలను చూపించాడు, దొరికేశాడు. వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి. సమూయేలు కుమారులకి ధనాన్ని చూపించాడు, వారికి అధికారాన్ని కోల్పోయారు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దానిలో పడవేసుకుంటూ వారి కుటుంబాలను హతమార్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు సాతానుడు చేసేటువంటి కార్యాలు. కాబట్టి అదే సాతానుడు మన జీవితాల్లో కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు, అనుదినము ప్రయత్నిస్తూనే ఉంటాడు, ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతడు ప్రయత్నాలలో మనకి వీటిలో ఏది ఇష్టమో దాన్ని పదే పదే మన కళ్ళెదురు చూపిస్తూ ఉంటాడు. వీటిలో ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మన కళ్ళెదురుగా పదే పదే చూపిస్తూ ఉంటాడు. చేప మింగేంత వరకు గాలం ఏం చేస్తాం? ఇట్లా ఊపుతూ ఉంటాం. కర్రబట్టుకుని ఏం చేస్తాం? ఊపుతూ ఉంటాం. అది కిందకి పైకి ఊతూ ఉంటే అప్పుడు కనపడిద్దని, కళ్ళకి కనపడి గబాల్ని మింగుతుందని, మింగిన వెంటనే పైకి లాగొచ్చు. లేకపోతే బ్రతికున్న కప్పలను పెడతాం, అదైతే మన కళ్ళకుండానే ఆడుతూ ఉంటుంది. బ్రతికున్న చేప పిల్లలను పెడతాం, అది కూడా మన కళ్ళకుండానే ఆడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే వచ్చి పట్టేయచ్చు. అలాగున్న సాతానుడు మన జీవితంలో మన వీటిలో దేనికైతే కొంచెం లోబడే మనస్తత్వం ఉంటుందో దానినే మన ఎదురుగా ఉంచుతాడు, దాన్ని పదే పదే చూపిస్తాడు. అలాగని దాని చేత పట్టేసుకుని తన వశం చేసుకుంటాడు. కాబట్టి పిల్లరా, ఇలాగున్న సాతానుడు అనేక విషయాల చేత అనేక మందిని పడగొడుతున్నాడు. అది గ్రహించి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో వాటి వశము పడకుండా తప్పించుకొని దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, మరి నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు, శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనము తెలియజేస్తూ, నా వెనక చెప్పబోతున్నటువంటి దేవుని యొక్క దాసులు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఆయా ప్రాంతాల నుండి మన మధ్యలోకి వచ్చినటువంటి ప్రియులు ఇస్రాయల్ గారు, దాస్ కుమార్ గారు, ఇంకా వచ్చినటువంటి బంధువులకు, సహోదరులందరూ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాము.